దాని మీద పెట్టుకుంటామని చెప్పి ఇంతకుముందే షేర్ చేశాను కదా. పాలైతే వచ్చాయి. మామూలుగా అన్ని కుక్కర్లు అన్నీ తీసుకుని పెట్టుకున్నానండి. ప్యాన్లు అయ్యాను ఎగ్ పొడం చేసుకోవడానికి ఆనపకాయ పులుసు రెండు ఒకేసారి ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఆనపకాయ పులుసు అనేసరికి ఆల్రెడీ చిన్న ముక్క పెట్టేసుకున్నానండి. కోసుకుని చాలా పెద్ద ఆనపకాయ వచ్చింది. ఈ ముక్క కోసుకుని ఫ్రిడ్జ్లో ఇంకా సగం ముక్క అయితే పెట్టేసుకున్నాను, రేపు దేనికైనా చేసుకోవచ్చు అని. ఇలా కూడా మనం ఒకేసారి పెద్దది కొనుక్కుని ఇలా చేసుకున్నా కూడా మనకు బాగుంటుంది. ఎందుకంటే విడి ముక్కలు మనకి బయట డస్ట్ అది ఉంటుంది కదా, కొంచెం సరిపోయినట్టు మనం కోసుకుని మిగతాది పెట్టేసుకోవచ్చు. పులుసుకి నేను ఆల్రెడీ ఆనియన్ పేస్ట్లు అవి మేము పెట్టుకుంటాము. ఇంతకుముందే ఏ కర్రీకైనా వాడుకుంటామని చెప్పి ఇంతకుముందు కాజు కర్రీలో షేర్ చేశాను కదండి. అలాగే కొంచెం ఆనియన్ పేస్ట్ ఉండిపోతే దానికి పులుసుకి ఎలా వాడుకోవాలి, పులుసు మేము దీంతో ఎలా తయారు చేసుకుంటాం అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. ఇదిగోండి పులుసుకి అయితే చింతపండు బెల్లం అయితే నానబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుని ఈ లోపల మనకు అన్ని పనులు అయ్యే లోపల ఇదైతే నానిపోతుంది కదా, అందుకు ముందే